టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనలోడు ఎవర్రా? ఏంటల్లుడు అది విషయం శరీరంలోకి పాకింది అంటే చచ్చిపోతాం. దాని విషయం ఒక్కసారి శరీరంలోకి పాకిందంటే బతికి బట్టకట్టలేము. నా మాట డాక్టర్ దగ్గరికి వెళ్తారా? అవసరం లేదు మా. విషం మామూలు మనుషుల్ని చంపుతుంది, కానీ నాకు ఆ విషం అమృతంతో సమానం. నా శక్తి రెట్టింపు కావడానికి కోడె నాకు విషమే నాకు సరైన మందు. ఇది నాకు అవసరం. గుడ్డు జారిపోయింది అల్లుడు. అయినా నీకు బోలెడన్న విషయాలు తెలుసు కదా, ఈ విషయం ఎందుకు? నా విద్యలకు విరుగుడు లేకుండా చెయ్యాలంటే ఒళ్ళంతా విషంలా మారాలి. మరి ఆ రోజు నీ కల్లో భవానీ మెడలో తాళి కనిపించింది అన్నావు. నిజంగానే తాళి కనిపించింది అల్లుడు? మరి ఆ తాళి కట్టింది ఎవరో ఈ విద్యను ఉపయోగించి తెలుసుకోవచ్చు కదా. వాడెవడో తెలిస్తే మనం ఏం చేయాలో కూడా తెలుస్తుంది కదా. ఒకవేళ నిజంగానే ఆ భవానీయే తాళి కట్టుకుంది అనుకుంటే? అల్లుడు నా మాట విని ఒక్కసారి అంజనం వేసి చూడలుడు. ఒక మట్టి మూకుడితో పాలు తీసుకొనిరా. సరే అల్లుడు. ఏమైందల్లుడు? అది భవానీ కట్టుకున్న తాళి కాదు, ఎవరో కట్టారు. బాగా చూడలుడు. కనిపించడం లేదు మావా. ఇంకొకసారి బాగా చూడు. ఓం హ్రీం క్రీం. ఇదేంటి అల్లుడు? శక్తి చాలటం లేదు మావా. నా మంత్రశక్తిని ఆ దైవశక్తి అడ్డుకుంటుంది. మరి ఆ తాళ ఎవరు కట్టుంటారు? రావులగడ్డ కట్టాడా? అవకాశమే లేదు. ఎందుకంటే ఆ రోజంతా రాహుల్ గదిలో బందీగా ఉన్నాడు. మరి ఎవరు కట్టుంటారు అల్లుడు? అది అనవసరం మావా. మనకు కావాల్సింది ఆ భవానీ ప్రాణం. ఇప్పుడు ఎక్కడుంది? ఆ ముసల్దాంతో కలిసి ఊరు బయట ఏదో గుడిసెలో ఉందంట. దాన్నక్కడే బొంద పెట్టాలి. మనుషులు కాని మృగాలను తీసుకొనిరా. ఈ అవకాశాన్ని వదలకూడదు. అలాగే అల్లుడు.